అన్న మీ పేరు? శివప్రసాద్ అన్న. ఏం చేస్తుంటారన్న? వాటర్ ప్లాంట్. వాటర్ ప్లాంట్. ఏంటి మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ చూసినా నీళ్ళకి కటకట్టలు ఆడుతున్నారు, జనాలు ఎవరిని పట్టించుకోవట్లేదు. నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు అందరూ ఫ్లైట్లు అటు ఇటు ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన ఎవరు లేరని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే అసలు ఈ గవర్నమెంట్ ఎవరిని పట్టించుకోవట్లేదు అంటారా? ఏంటి నీళ్ళు రాకపోవడం అంటే ఎక్కడ నీళ్ళు రావట్లేదు? పలానా ఏరియాలో నీళ్ళు రాలేదని ఎక్కడ ఏదో కంప్లైంట్లు లేవే? ఎవరికైనా ఉన్నాయా? మరి మాకు తెలియదు అండి, మాకు తెలియదు కదండి. ఇక కట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎవరి ఏరియాలో వాళ్ళు ప్రస్తుతం జనంలో నుండి. మా ఏరియా తూర్పు గద్దె రామ్మోహన్ రావు గారు ఎప్పుడూ జనంలో ఉండే మనిషి, ఆయన నిరంతరం. మరి ఇంకెవరు మరి రావట్లేదు జనంలోకి? అందరూ జనంలోనే ఉంటున్నారు కదా, లోకేష్ అనగా చంద్రబాబు గారు అనగా అందరూ. అంటే అసలు కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఉన్న నీళ్ళు కూడా ఎవరికి దారాత్వం చేస్తున్నారు, పక్క డివిజన్లకి దారాత్వం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ పక్క డివిజన్ వాళ్ళకి అప్పుడు వాటర్ ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో జరిగిన కొంత విషయం మాకు తెలిసిన వరకు వాటర్ ఇవ్వాలని అప్పుడు ప్రపోజల్ పెట్టారు. అది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ఎవరు అడ్డుకోలేదు దాన్ని. ఇవాళ వీళ్ళే ఇచ్చి వీళ్ళే వద్దని ఇది రెండు రకాల నాలుగుల మాటలు మాట్లాడితే ఎలాగండి? మరి గవర్నమెంట్ వచ్చి ఎక్కడ కూడా ఒక ఇళ్ళ పట్టా ఇచ్చింది లేదు, ఒక ఇల్లు కట్టించింది లేదు. మా గవర్నమెంట్ అని ఎక్కువ ఇచ్చని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది ఎక్కడిచ్చారు పట్టాలు? ఆ కొండ చుట్టూ ఉన్నదంతా అటవీ శాఖ భూమి అని చెప్పేసి ఏదో ఒక నోటీసులు అంటించారు, ఇచ్చారు. వాళ్ళకి కొన్నాళ్ళు ఖాళీ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ మేము మీకు రెగ్యులైజ్ చేస్తాం, వాటిని పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి మొత్తం అన్నీ తీసుకుంటున్నారు. మరి అది చేస్తే చాలా బాగుంటుంది. కొండ ప్రాంత ప్రజలు చాలా బాగుపడతారు. అంటే దాంట్లో కూడా అవతవకలు పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏముంటుంది దాంట్లో? అవకతవక ఏముంటుంది? పేదోడికి ఇల్లుకి పట్టా ఇవ్వడానికి దానికి ఏమిస్తాడు? అది ఏమి ఇవ్వగలడు? అంటే దాని సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే గారు ఇక్కడ దందా చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరు అందరూ పెట్టుకుంటారు కదండి. ఒక పార్టీ కార్యకర్త ఉంది, ఇళ్లలో ఉన్న ప్రతి ఇంటోడు అప్లికేషన్ పెడతాడు. వాళ్ళకి ఒక పలానోడికి వచ్చింది, పలానోడికి రాలేదని చెప్పమనండి. వాళ్ళదేమైనా అలాగేమన్నా నిర్ణయం ఉందా? అలాగేమన్నా ఒకళ్ళకి రాకుండా ఇంకోళ్ళకి వచ్చిందంటే దానికి రూల్స్ ప్రకారంగా ఏది ఉంటే అది చేస్తారు. పార్టీ కార్యకర్త ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి, వేరే కార్యకర్తలు ఏంటి, వేరే పార్టీ కార్యకర్తలు ఏంటి, ఎవరికైనా జరుగుతుంది. మేము దాదాపు 60 లక్షలు ఇల్లు కట్టించి గవర్నమెంట్ వచ్చిన ఒక ఇల్లు కూడా కట్టిట్లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎవరికి ఇచ్చారు 60 లక్షలు ఇల్లు? ఎక్కడిచ్చారు? నిన్న మొన్న గృహప్రవేశాలు చేశారు మరి మొన్న వీళ్ళ గవర్నమెంట్లో. అలా వీళ్ళు ఎక్కడ గృహప్రవేశం చేసింది లేదే. అవి ఎక్కడున్నాయి? అలాగే 60 లక్షల ఇల్లు ఏమి ఎవరికి ఇచ్చారు? మరి ఈరోజు చూసుకుంటే 1వ తారీఖు తైక్కన చంద్రబాబు నాయుడు బయలుదేరుతాడు. ఎక్కడ సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఇవ్వట్లేదు. ఉన్న సంక్షేమ పథకాలు కూడా పీకేస్తాను. ప్రతిసారి దాదాపు 10,000 నుంచి 20,000 పైన పీకేస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు 1వ తారీఖు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏది ఎక్కడండి? పథకాలు అమలు చేస్తున్నారుగా. బస్సు పథకం అమలు చేశారు. ఇప్పుడు ఉన్న పెన్షన్లను 4,000 చేస్తామని చెప్పారు, 4,000 చేశారు. 3 నెలలది కలిపి ఒకేసారి ఇచ్చారు అప్పట్లో. మరి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న విధానాన్ని బట్టి అన్ని పథకాలు, దీపం పథకం అన్నారు, గ్యాస్ బండ్లకు 3 బండ్లు అన్నారు, చాలా మందికి అందుతున్నాయి. అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయి కదా. కానీ ఇక్కడ ఉన్నవన్నీ పీకేస్తున్నారు. ఇంకో పక్కన ఇస్తాను ఇవ్వకుండా వెన్నుపోటు పొడుస్తున్నాడు ప్రజలకు అని చెప్పి. ఎంతమంది పీకేశారు? మీరు రేషన్ కార్డులు పీకేశారు, చాలా వరకు పథకాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఎన్నో లక్షల రేషన్ కార్డులు రద్దు చేశారు మీ గవర్నమెంట్లో. ఇంతవరకు ఏం రద్దు చేయలేదు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు తప్ప పాత ఏం తీయట్లేదు కదా. మరి ఎలాగ వాళ్ళ మీద అబండాలు వేస్తారు మీరు? అంటే 2 నెలల పాలనలో ప్రజల దగ్గర నుంచి అందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. కక్ష రాజకీయాలు, దాచుకోవడం విధంగానే ఉంది. వెన్నుపోటు పొడిచాడు ప్రజలకి. ఇస్తాను వాగ్దానం ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పి పుస్తకావిష్కరణ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు. నిజంగానే వెన్నుపోటు పొడిచారంటే 2 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగిందండి. వీళ్ళు రోడ్డు మీద ఒక పార మట్టే లేదండి ఎక్కడను. ఇప్పుడు రోడ్లు చూడమనండి ఎంత అందంగా ఉన్నాయో. రాజధానిని పచ్చగడ్డి మొలిచేలా చేశారు 5 ఏళ్లలో. ఇవాళ వెళ్ళి రాజధాని చూడమనండి, రాజధాని నగరాన్ని. మొన్న న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఆయన వచ్చి అది క్వార్టర్స్, న్యాయవాదుల క్వార్టర్స్ ఓపెన్ చేశారు. అది ఏమీ లేకుండా ఆయన ఎందుకు వచ్చి ఓపెన్ చేస్తాడు? అది మనం నమ్మశక్యంగా ఉండాలి. జనాలలో మాట్లాడే విధానాన్ని బట్టి అది నమ్మే విధంగా ఉండాలి. 3 రాజధానులు అన్నారు, 30 రాజధానులు అన్నారు, ఎక్కడ ఒక డిగ్రీ చేసింది లేదు. మళ్ళీ ఇప్పుడు మా విఘనాన్ని కొత్త నినాదం తీసుకొని జనాలు మోసం చేస్తున్నారు. ఏది భయం అది అసలు ఎక్కడుంది మా విఘన అనేది? అసలు ఏమి సిద్ధాంతం, ఏ రూలు? వైజాగ్ అంతా అయిపోయినాయి, వైజాగ్ భూములన్నీ అయిపోయినాయి. ఈసారి ఇటుపక్క బందర్ సైడ్ భూములన్నీ వాడుకుంటా వస్తున్నారు. మరి భూముల కోసం ఇదంతా
అంతే తప్ప రాజధాని కోసం ఏం చేయట్లేదు. రాజధాని చేసేవాళ్ళు అయితే అమరావతిని డెవలప్ చేసి జనానికి ఉపయోగపడేలా చేసి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ 2 సంవత్సరాలు వీళ్ళు చేస్తున్నటువంటి పని గూగుల్ అని కాగ్నిజెంట్ అని ఇవన్నీ కంపెనీలు తీసుకొచ్చి మరి రాయలసీమకి బుల్లెట్ కంపెనీ ఎన్ఫీల్డ్ కంపెనీ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొస్తున్నారుగా. మరి మీరు ఎందుకు 5 ఏళ్లలో చేయలేకపోయారు ఇలాంటి ఉద్యోగాలు వచ్చినట్టు కనీసం గవర్నమెంట్ డిఎస్సి ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడు. హెరిటేజ్ పాల్లాగా అమ్ముకున్నారు, 15 లక్షలకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అమ్ముకున్నట్టయితే ఇప్పుడు ఉత్తీర్ణత శాతం చూడండి, 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం చూడండి ఎంత పెరిగిందో. టీచర్స్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ట్రైన్ చేసి వాళ్ళతోనే మంచి క్లాసులు ఇప్పించి చదువు బాగా చదువుకుండేలా చేసి పిల్లలకు ఉత్తీర్ణత శాతం పెరిగిందిగా. మీరు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళ మీద ఏదో బురద జల్లాలనే ప్రయత్నమే తప్ప ఇది మాత్రం కరెక్ట్ కాదండి. నిజంగానే అసలు అవకతవకలు జరిగినాయి అంటే డిఎస్సి దాంట్లో జరిగినాయంటే అది అసలు మీరు 5 ఏళ్ళలో డిఎస్సి అవకతవకలు జరిగే డిఎస్సి అయితే మీరు ఎందుకు ఓపెన్ చేయలేదు? మీరు ఆ రోజున ఎందుకు 5 సంవత్సరాల డిఎస్సిని ఓపెనే చేయలేదు కదా, మరి వాళ్ళు ఎలా ఓపెన్ చేయలేదు? క్యాన్సిల్ చేసి దోచుకోవడం కోసమే ఏదో మన లోకేష్ పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో వచ్చిన వాళ్ళకే సీట్లు ఇచ్చారంట కదా. ఏది యోగాళానికి వచ్చిన వాళ్ళకే ఇచ్చారా? వాళ్ళకే ఇచ్చారంట కదా, పెన్నేని అని అంటున్నాడు. అంటే యోగాళానికి చదువు రాని వాళ్ళు చదువు సంధి లేని వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ఇచ్చేస్తారండి. దానికి డిగ్రీ అర్హత ఏం లేదా? డిఎస్సి చదువుకునే వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తారు ఉద్యోగాలు, అర్హత లేని వాళ్ళకి నీకు నాకు ఎవరుగా? అంటే కమిషనర్ 3 మాటలు మాట్లాడుతున్నాడు, 3 వర్షాలు చెబుతా ఉన్నాడు, కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరండి? కమిషనర్ ఏదైతే విద్యా కమిషనర్ ఉన్నాడు ఆయన వచ్చి బహిరంగ చెప్పినా కూడా దాంట్లో 3 రకాల మాటలు మాట్లాడుతున్నారు, ఎక్కడ నిజం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగానే ఆయన చెప్పిందంత తప్పు అంటారా? పారదర్శకంగా జరిగిందని ఆయన అనౌన్స్ చేశాడు. మరి వీళ్ళు కోర్టుకి ఎందుకు ఎక్కలేదు అంటారు? అభ్యర్థులు కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఎక్కలేదు అంటారు? ఇప్పుడు దాకా ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కోర్టుకి ఎక్కేవాళ్ళు, మరి వీళ్ళు కోర్టుకి ఎక్కి దానికి ఇచ్చేయచ్చుగా, డిఎస్సిని ఆపొచ్చు కదా. ఆపలేకపోయారు ఎందుకని? పారదర్శకం లేకపోతే వాళ్ళ మీద కోర్టులో వేసి దావా వేస్తారు కదా, వీళ్ళకి అలవాటే కదా. అది ఎందుకు వేయలేదు? అలా వేస్తే మరి దాన్ని కూడా ఆపేవాళ్ళు కదా. వీళ్ళు ఎంతసేపు ప్రజలకు అందుబాటులో ఉండే అన్నిటినీ ఇలా కోర్టుల ద్వారా వాటి ద్వారా ఖండించి అడ్డుపడటం తప్ప. అంటే వీళ్ళు ఏదో కోర్టు వ్యవహారాలు ఉన్నాయని లోకేష్ గారే అఫిడవిట్ ఇచ్చి గవర్నమెంట్ సైడ్ నుంచి డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి. మళ్ళీ వీళ్ళు కోర్టుకు ఎక్కి ఏం చేయగలరు అంటారు? మళ్ళీ కోర్టుకు ఎక్కినా కూడా అఫిడవిట్ ఇచ్చి గతంలో అయితే కేసులు ఉన్నాయి దాని మీద, డిఎస్సి మీద కేసులు ఉన్నాయి, వాటి మీద అన్నిటి మీద అఫిడవిట్ ఇచ్చింది గవర్నమెంట్. అఫిడవిట్ ఇచ్చి ఆ కేసులు పరిష్కారం చేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకెళ్ళిన ఉపయోగం అంటారు. అవును, అందుకనే కదా వెళ్ళట్లేదు వీళ్ళు వెళ్ళపోతున్నారు. వీళ్ళకి ఎందుకని ధైర్యం? అవినీతి జరిగిందని ఎలా చెబుతున్నారంటారు? అవినీతి జరిగిందని అది ఊరికే వాళ్ళ మీద బురద చల్లటమే అంతే, ఏం లేదు. అప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి వీళ్ళు ఓరవలేక ఇటువంటి అన్ని ఏ లేనిపోనివన్నీ చెప్పడం తప్ప హాయిగా ప్రశాంతంగా జరిగిపోతున్న జనజీవనాన్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఏం లేదు. అంటే మరి ఇక్కడ వాళ్ళు చేస్తున్న ధర్నాలు పట్టి చూస్తే జనాలు అభ్యర్థులు చాలా మంది వచ్చి ఈ గవర్నమెంట్ మీద అగైన్స్ట్ పోరాడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో భయపడి పారిపోతా ఉన్నారు. లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నారు కదా. నిజంగా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎందుకని లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి? గూగుల్ కంపెనీ తెచ్చినందుకు రాజీనామా చేయాలా? లేకపోతే పెట్టుబడులు తెస్తున్నందుకు రాజీనామా చేయాలా? విదేశాలు తిరిగి అన్ని పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలా? దేనికి రాజీనామా చేయాలి? ఆయన జనాల్లోకి హ్యాపీగా ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ రకంగా లెక్కేసుకుంటే 5 ఏళ్లలో మీరు ఎన్ని విధాలు రాజీనామాలు చేయాలి? ఎన్ని రకాల రాజీనామాలు ఉండాలి? ఎక్కడెక్కడ ఎన్ని అవినీతులు జరిగినాయి అవన్నీ బయటపడుతున్నాయి మెల్లిమెల్లిగా. దాన్ని డైవర్షన్ చేయడానికి, డిఎస్సీలో డైవర్షన్ చేయడానికి గతంలో బైజెస్ ట్యాబ్ల వ్యవహారం తీసుకొస్తున్నారు, మేము ఎక్కడ అక్రమాలు పాల్పడలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే గతంలో అక్రమాలు పాల్పడలేదు దాంట్లో బైజెస్ ట్యాబుల వ్యవహారంలో? అది జనానికి తెలియవా ఎవరికి? అదంతా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏదో ఒకటి ఉన్నదాన్ని అలా డైవర్షన్ పాలిటిక్స్ చేసింది వాళ్ళు. ఏ విషయాన్నైనా ఒక జనంలోకి వెళ్ళే ముందు డైవర్ట్ చేసేయడం అలవాటు ఫస్ట్ నుంచి. 5 ఏళ్ళు చేసింది డైవర్షన్ పాలిటిక్సే కదా. మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, జనాల్లో మా నాయకుడు ఉన్నాడు, మేమే గెలుస్తాం అని చెప్పి చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు భయపడి పారిపోతున్నాడు. స్థానిక సంస్థలు కూడా మేము జెండా ఎగరేస్తామని చెబుతా ఉన్నారు. అది జనంలో ఉంటది కదండి. మనసారి ఇచ్చారుగా మంచి నిర్ణయం, అలాగే ఈసారి కూడా జనం నిర్ణయించుకుంటారు ఏది ప్రశాంతంగా ఉంది, ఏ జీవితం ఎలా ఉందో, ఎలా ఉంటే ఏ పరిపాలన బాగుందో జనానికి తెలుసు. జనం కళ్ళు మూసుకునేలేరు. జనం ఒక నిర్ణయం తీసుకొని ఆయనకి మంచి ఇది ఇస్తారు. దానికోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఈ 2 ఏళ్ళ పరిపాలన రెఫరెండం అంటారా? ఇదే రెఫరెండం. 2 ఏళ్ళు చూసుకోమనండి, వాళ్ళని వేరే చేసుకోమనండి. వాళ్ళ 5 ఏళ్ళ పరిపాలనకి వీళ్ళు 2 ఏళ్ళ పరిపాలనకి 2 టాలీ చేసుకోమనండి, ఎంత ఇదిగా ఉందో చూసుకోమనండి.